నమస్తే, దిస్ ఈజ్ సౌర్య. మొత్తం దేశం అంతా కూడా యుద్ధం గురించే చర్చిస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు ఎలాంటి పరిణామాలు వస్తాయి అనే టెన్షన్ లోనే ఉంటూ ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ గా మనము పెట్రోల్ ధరలు, గ్యాస్ రావడం లేదు టైంకి, ఈ రోజుల పొడిగింపు ఇవన్నీ చూసుకున్నాం. సో అసలు ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ వస్తే, ఈ మాధ్యమాల ద్వారా కాకుండాను ప్రభుత్వమే డైరెక్ట్ గా ఒక క్లారిటీ ఇస్తే ప్రజల్లో కొంత శాంతి నెలకొనే అవకాశం ఉంటుంది. అందరూ కూడా కంగారు పడుతూ ఉన్నారు. అంటే ఒక పక్క కోవిడ్ అంటున్నారు, ఒక పక్క లాక్డౌన్ అంటున్నారు. సో ఇట్లాంటివన్నీ డిస్కషన్స్ వస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ గారు మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ముఖ్యమంత్రులతోనే, అందరితో అనేది అయితే వింటున్నాము. సో ప్రస్తుతం మీటింగ్ కూడా స్టార్ట్ అయింది అని తెలుస్తూ ఉంది. అసలు ఆ డీటెయిల్స్ ఏంటి, ఏమేమి చర్చిస్తూ ఉన్నారు, ప్రజలకి ఎలాంటి అనౌన్స్మెంట్ స్టేట్మెంట్ రాబోతుంది వాళ్ళ దగ్గర నుంచి. సో ఈ గెస్సింగ్ అంతా కూడా సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో పాటు మాట్లాడు. నమస్తే సార్. నమస్తే సార్. అంటే మోదీ గారు చాలా మంది ఆల్మోస్ట్ వెయిట్ చేస్తూ ఉన్నారు, ఇండియన్ పీపుల్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఒక మీటింగ్ ఏదైనా పెట్టి మాకు ఒక క్లారిటీ ఇస్తే బాగుండు, ఈ ధరల మీద కానీ వీటన్నింటి మీద కూడా. సో నెక్స్ట్ అప్డేట్ గురించే మీటింగ్ అని అనుకోవచ్చా ముఖ్యమంత్రులతోని, ఇంకేమైనా ఉందా? ఇప్పుడు అందరిలో ఒక భయాందోళన ఉంది. అదేంటంటే మళ్ళీ లాక్డౌన్ పెడతారా, ఎందుకంటే మోడీ మాట్లాడాడంటేనే లాక్డౌన్ ఏదో ఒక ఉపద్రవం తెస్తాడు అన్న భయాందోళన అయితే అందరిలో ఉన్నాయి. సో ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే ఇండియాలోకి వచ్చింది. యుద్ధం ఆగే పరిస్థితి ఏం కనబడలేదు. టెంపరీగా ట్రంప్ ఇంకో 10 రోజులు పొడిగించాడు. అది కూడా చాలా మందికి తెలియదు ఏంటంటే యుద్ధం కోసం కాదు, యుద్ధం ఆగలేదు, యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఓన్లీ ఎలక్ట్రికల్ అదే పవర్ ప్లాంట్స్ మీద దాడులు మాత్రమే ఆపాడు ఆయన. అంత తప్ప యుద్ధం రోజు జరుగుతూనే ఉంది, అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. నిన్న కూడా ఇజ్రాయిల్ అమెరికా సైన్యాలు ఇరాన్ మీద, టెహ్రాన్ మీద దాడి చేస్తాయి, లెబనాన్ మీద దాడి చేస్తాయి. ఇరాన్ రివర్స్ లో ఇటు గల్ఫ్ దేశాల మీద చేస్తూనే ఉంది, ఇజ్రాయెల్ మీద చేస్తున్నాయి. యుద్ధం ఎక్కడ ఆగలేదు. ఓన్లీ ఆ ఎనర్జీ సెక్టర్ మీద బాంబులు అనే కాన్సెప్ట్ ఆపాడు అంతే. కాబట్టి యుద్ధం ఏమీ ఆగుతున్నట్లేదు. మరోవైపు వాళ్ళ షిప్పులు వస్తున్నాయి, సైన్యం వస్తుంది, పారాట్రూపర్స్ వస్తున్నారు. దాదాపు ఆల్రెడీ 50,000 మంది సైన్యం ఉన్నారు, ఇంకొక 20,000 మంది వరకు దింపుతూ ఉన్నాడు. సో కార్గిల్ని వసూలు చేసుకోబోతున్నారు. యుద్ధం పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఇరాన్ సరెండర్ అయ్యే ప్రసక్తి లేదు. ఇరాన్ సరెండర్ కాకపోతే యుద్ధం ఆపే ప్రసక్తి లేదు. హార్ముజ్ జలసంధిని వదిలేయమంటున్నారు. వదిలేస్తే మా సంగతి ఏంద్రా బాబు అని ఇరాన్ అడుగుతుంది. సో మేము ఆల్రెడీ వదిలేసే కదా ఉన్నాము, ఎందుకు అసలు మేము క్లోజ్ చేయాల్సి వచ్చింది, నీ వల్ల కదా. సో నువ్వు మళ్ళీ వదిలే అంటావు, క్లోజ్ చేసి ఓపెన్ చేసి ఉండేదాన్ని గమ్మున ఉండకుండా క్లోజ్ చేయించావు, మళ్ళీ ఇప్పుడు వదులంటావు. సరే మేము వదులుతాము, మళ్ళీ నువ్వు అటాక్ చేస్తావు కొద్ది రోజుల తర్వాత, మళ్ళీ నీ డిఫెన్స్ రెడీ చేసుకొని మళ్ళీ చేస్తావు. సో కాబట్టి ఇట్లా కాదు, దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలని ఇరాన్ అంటుంది. ఈ నేపథ్యంలో మనకున్న ప్రాబ్లం ఏంటంటే, మన ఎనర్జీ ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ 88% ఇంపోర్ట్ చేసుకుంటాం. అందులో 40 నుంచి 50% హార్ముజ్ జలసంధి ద్వారా వస్తుంది. అట్లాగే మన గ్యాస్ అవసరాలకి అక్కడ నుంచి 50 నుంచి 60% అక్కడి నుంచి వస్తుంది. యూరియా 1/3 ప్రపంచంలోనే 1/3 యూరియా గల్ఫ్ దేశాల నుంచే రావాలి. ఇదంతా కూడా హార్ముజ్ నుంచే రావాలి. అందువల్ల మనకి ఆయిల్ ఒకటి కనీసం మనం కొంత వైడన్ చేసాం. అంటే ఇంతకుముందు 27 దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునేది ఇవాళ 41 దేశాలకు పెంచాం. ముఖ్యంగా రష్యా నుంచి ఒక 1 మంత్ టైం ఇచ్చారు కాబట్టి రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటున్నాం. అట్లాగే ఇరాన్ ఆయిల్ కూడా కొనుక్కోవచ్చు అని చెప్పింది కాబట్టి ఇరాన్ ఆయిల్ కూడా వస్తుంది. అట్లాగే ఇరాన్ ప్రభుత్వంతో మోడీ ప్రభుత్వం మాట్లాడి కొన్ని షిప్పుల్ని మనకి ఇందాక కూడా ఒక గ్యాస్ వెసల్ బయలుదేరింది. అలాగా మనకి కొంత అయితే వస్తుంది, కానీ ఖచ్చితంగా ఇబ్బందులు అవుతావు. ఆల్రెడీ హోటల్స్ మూసేశారు, కమర్షియల్ గ్యాస్ లేదు, దొరకట్లేదు. అట్లాగే డీజిల్ పెట్రోల్ చాలా పెట్రోల్ బంకులు క్లోజ్ చేశారు, కారణాలు ఏవైనా. క్యూలు అయితే విపరీతంగా హైదరాబాద్ లో మనకు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక ఆందోళన అయితే ఉంది. ఈ ఆందోళన మనలాంటి వాళ్ళు పెంచుతున్నామని మొన్నటి వరకు విమర్శించిన వాళ్ళు, మోడీ రాజ్యసభలో మొన్న ఓపెన్ గా ఆయన చెప్పాడు, క్రైసిస్ ఉంది, కోవిడ్ లాంటి సిచ్యువేషన్ మనం ఎదుర్కోవాలి అనేది ఆయన పిలిపించాడు. అది కూడా లాంగ్ టర్మ్ ఉంటుందని కూడా చెప్పాడు. దాంతోపాటు అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేశారు మొన్న పార్లమెంటరీ బిల్డింగ్ లో. 5 గంటల ఈవినింగ్ 5 గంటల వరకు జరిగింది అది. అఖిలపక్ష సమావేశంలో కూడా మోడీ చెప్పింది ఏంటంటే, ఖచ్చితంగా ఇండియా క్రైసిస్ అయితే ఎదుర్కొంటుంది, దీన్ని మనం అందరం ఉమ్మడిగా ఎదుర్కోవాలి, టీమిండియా ఎదుర్కోవాలి, అందరికి పేషెన్స్ ఉండాలి, పెర్జర్వెన్స్ ఉండాలి, తర్వాత దిస్ ఈజ్ అవర్ ఐడెంటిటీ, దిస్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, ఇవన్నీ అంటున్నాం. అంటే అర్థం మీరు సఫర్ అవ్వబోతున్నారు, మీకు ఇబ్బందులు ఎదురుపోతున్నాయన్న పదాలు మనకు కనబడతాయి. ఆ పదాలు మనకు కనబడదు, ఎందుకంటే మనకు తెలుసు ఈ పదాలకు అర్థమైంది.
ఐడెంటిటీ స్ట్రెంగ్త్ అంటున్నాడు, టీమిండియా అంటున్నాడు అంటేనే మీకు కష్టాలు రా బాబు, మీకు పడాలని రెడీ అయిపోండి రెడీ అయిపోండి అని చెప్తున్నాడు. ఈ రోజు ముఖ్యమంత్రులతో సమావేశం ఉంది. ఈ ముఖ్యమంత్రులు అందరూ కాదు, ఒక 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం కావట్లే. మెయిన్ కాదు, 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ కోడ్ ఉంటది, ఎన్నికల కోడ్ ఉంటది కాబట్టి ఆ ముఖ్యమంత్రులు దీంట్లో పాల్గొనకూడదు. సో అందువల్ల తమిళనాడు, కేరళ, తర్వాత అస్సాము, వెస్ట్ బెంగాల్, పాండిచ్చేరి ఈ 5 మాత్రం వాళ్ళ ముఖ్యమంత్రులు రారు. మిగతా ముఖ్యమంత్రులతో అంతా సమావేశం. ఈ 5 ముఖ్యమంత్రులతో కూడా బ్యూరోక్రాట్ లెవెల్లో సెక్రటేరియట్ వాళ్ళు రేపు కన్సల్టెన్సీ ఉంటుంది, వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ప్రధానంగా వాళ్ళు చెప్తున్న ఇదేంటంటే టీమ్ ఇండియా స్పిరిట్, అంటే ఆయా రాష్ట్రాల్లో ముఖ్యంగా సప్లై చైన్ అండి. సప్లై చైన్ ఇప్పుడు డిస్టర్బ్ అయింది. మన గ్యాస్, ఆయిల్, ఎరువులు ఇవి సప్లై చైన్ డిస్టర్బ్ అయింది కాబట్టి మీ రాష్ట్రాల్లో పరిస్థితులు ఏంటి, నిల్వలు ఏమి ఉన్నాయి, అంటే మీరు ఎప్పటి వరకు ఇచ్చేయగలరు, మీకున్న బ్లాక్ మార్కెట్ పరిస్థితి ఏంటి, వీళ్ళు విచ్చలవిడిగా కొంటున్నారు, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు డీజిల్, పెట్రోలు చాలా మంది మామూలుగా వెహికల్స్ తీసుకుపోయి ఫుల్ ట్యాంకులు కాకుండా క్యాన్లలో ఒకటి 2-3 క్యాన్లు ఎత్తుకుపోతున్నారు. సో ఇది దీనివల్ల ఏమవుతుంది, అసలు మామూలు పరిస్థితుల్లో కూడా ఇలాగ ఉంటే అయిపోతాయి కదా, వాళ్ళు తీసుకుపోయి దాచిపెట్టుకుంటే అవసరమైన వాడు దొరకవు. అందుకని రేషనింగ్ పెట్టాలి, అంటే విడిగా ఇవ్వకూడదు. వెహికల్ కి ఫుల్ ట్యాంకులు కాదు, నీ వెహికల్ కి నెలకి 10 లీటర్లు 20 లీటర్లు ఇస్తాము అంతే. వెహికల్ నోట్ అవుతుంది, అంతే ఇస్తాం, వెళ్ళిపో, వేరే వెహికల్ రావాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఫుల్ ట్యాంక్ రీఛార్జ్ లాగా పెట్టుకొని అలా రేషనింగ్ చేసుకోవాలి. అట్లాగే గ్యాసులకు కూడా ఇష్టం వచ్చినట్టు బుకింగ్లు చేసేసి ఇంట్లో ఉన్నా కూడా ఎందుకు పెట్టుకుందాం అట్లా కాకుండా ఒక రేషనింగ్ ఒక పద్ధతి పెంచి చేయాలి. ఇవి స్టేట్స్ చేయాలి కదా, ఎందుకంటే ఫైనల్ గా ఇవే కాబట్టి కేంద్రం అనుకునే దాన్ని స్టేట్స్ చేయడానికి ఒక గైడెన్స్ ఇవ్వడం, స్టేట్ దగ్గర ఉన్న పరిస్థితి ఏంటి, మీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏంటి, కేంద్రం నుంచి మీకు ఎలాంటి హెల్ప్ కావాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది. అయితే లాక్డౌన్ పెడతారా లేదనేది చర్చ లేదు. లాక్డౌన్ పెట్టకపోవచ్చు అనేది ఎక్కువ మంది అనుకుంటున్నారు. లాక్డౌన్ అంటే ఏంటి అర్థం, మనుషులు బయటికి రాకూడదు, మొబిలిటీ ఉండదు, వెహికల్స్ తిరగవు, బస్సులు ఉండవు, ట్రైన్లు ఉండవు, ఇవి కదా లాక్డౌన్. అవి అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ వెహికల్స్ వాడి డీజిల్, పెట్రోల్ కన్జంప్షన్ తగ్గించుకోవాలి, గ్యాస్ కన్జంప్షన్ తగ్గించుకోవాలి. అవసరం ఉన్నా లేకపోయినా గ్యాస్ ముట్టించడం కాకుండా ఎలక్ట్రికల్ స్టవ్లు వాడడం. అది పైగా సమ్మర్, ఇది ఎలక్ట్రిసిటీ కూడా ఇబ్బంది. నువ్వు ఎలక్ట్రిసిటీ వాడడం మొదలు పెట్టావు అనుకో, మళ్ళీ అదొక ఇబ్బంది. అందుకని పొదుపుగా అవసరమా లేదా. ఆల్రెడీ గ్రామాల్లో కట్టెలు, నేను ఆ మధ్య కూడా ఒక విలేజ్కి వెళ్తే కట్టెలతో చేస్తున్నారు. సో కట్టెలు, ఎలక్ట్రికల్ స్టవ్స్, బొగ్గులు, అలాగా ఆల్రెడీ పెరిగింది. రకరకాల ఇవి కొంత చేయడం, దీన్ని ప్రోత్సహించడం, ఇది డిస్కస్ చేయడం. అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే రాబోతున్నాయి. అట్లాగే మన ఎకనామీ కూడా, ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ 53,000 కోట్లు ఆమె కేటాయించింది ఫండ్ కూడా. అట్లాగే ఒక దాదాపు 7 ఎంపవర్డ్ గ్రూప్స్ ని ఏర్పాటు చేశాడు మోడీ. సో వీటన్నిటినీ స్టేట్ లో కూడా మీరు ఏవేవి అమలు చేయాలనేది గైడెన్స్ ఇవ్వడం, అట్లాగే స్టేట్స్ ని అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పడం, స్టేట్స్ లో ఉండే సప్లై చైన్స్ ని కరెక్ట్ గా చూసుకోమడం. ఎక్కడైనా ఒక దగ్గర నిల్వలు ఎక్కువ ఉంటే దాన్ని ఇతర రాష్ట్రాలకి, లేని రాష్ట్రాలకి పంచడం. అట్లాగే వెల్ఫేర్ స్కీములను కూడా జాగ్రత్తగా, ఏది అత్యవసరం, ఇప్పుడు రేషనింగ్ అత్యవసరం, బియ్యము, పప్పు దినుసులు, బస్ ఛార్జీలు అత్యవసరం కాదు, దానికి కొద్దిగా ఆపచ్చు. ఫ్రీగా తిరగకపోతే ఏమవుతుంది ఇప్పుడు, అంటే ఏది అవుతుంది, ఫ్రీ అన్ని కూడా అత్యవసరం కాదు కదా, కొన్ని అత్యవసరం, కొన్ని అత్యవసరం కాదు. కొన్ని ఎత్తేసే పరిస్థితి కనిపిస్తుంది. అదే ఎత్తేస్తున్నట్టు చెప్పరు కానీ తెలియకుండా ఆపేస్తారు, ఫండ్స్ రావు ఆపేస్తారు. అలాగా అంటే బస్సులు తగ్గిపోతాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది. తర్వాత వీలైతే కొద్దిగా ఇంకొంత క్రైసిస్ మిగిలితే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కల్చర్ పెరుగుతుంది. ఆల్రెడీ చాలా దేశాల్లో వారంలో 2 రోజులు 3 రోజులు మాత్రమే ఆఫీసులు, మిగతా వర్క్ ఫ్రమ్ హోమ్. స్కూల్స్, కాలేజ్ ఎలాగో హాలిడేస్ వస్తాయి కాబట్టి ఒక 2-3 నెలలు పర్లేదు, ఏదైనా ఉన్నా కూడా ఆన్లైన్ క్లాసులు, ఇలాంటి ఒక అంటే సెమీ లాక్డౌన్ సిచ్యువేషన్ రావచ్చు అండి. ఫుల్ లాక్డౌన్ కాదు కానీ ఒక రకమైన రిస్ట్రిక్షన్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది మన మంచికే,
అది ఎందుకంటే లేదు సార్, నిజంగానే దీని వల్ల ఒక పాఠం కూడా నేర్చుకుంటారు అందరూ. అంటే క్రైసిస్ ఇప్పుడు మనం విచ్చలవిడితనం ఇరాన్ అనేది చూసి తప్పు. ఇరాన్ చూస్తే చాలండి మనం అంత హ్యాపీగా ఉన్నామో తెలుస్తుంది. నిజంగా ఇరాన్ కంటే లెబనాన్ చూస్తే చాలు. లెబనాన్ లో 10 లక్షల మందికి పైన ప్రజలు నిరాశ్రయులైపోయి గుట్టలు పుట్టలు పట్టుకొని వెళ్ళిపోతున్నారు, చనిపోతున్నారు. సో వాళ్ళ బాధ చూస్తే మన బాధలు మనకేందంటే అదేదంటారు తిన్నదరక్క మనం ఇది మాట్లాడే వ్యవహారం కానీ ప్రభుత్వాలను నిందిస్తూ మనకు అవి చేయలేదు ఇవి చేయలేదు ఎంతసేపు. ఒక క్రైసిస్ వచ్చినప్పుడు అందరూ ఓన్ చేసుకొని క్రైసిస్ ఎలా డీల్ అధిగమించాలి చేయాలి. దేశం కోసం మన అందరి కోసం అందరూ కామన్ ఉండాలి. గుడ్ అనేది మనకేందంటే వ్యక్తిగతంగా ఉండడం, స్వార్థమే గొప్పదనే ప్రచారం ఇవన్నీ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయినాయి. అవును, ప్రజల కోసం అందరి కోసం మనం కొంత ఇండివిజువల్ గా త్యాగాలు చేయాలి, అవును. మనం కొంత డిసిప్లైన్ లైఫ్ ఉండాలి. ఇది పోయేసి విచ్చలవిడిగా కన్జ్యూమ్ చేయడం అవును. ఇది పెరిగిపోయింది మనం. అందువల్ల ఇవన్నీ మార్చుకోవాలి ఇవాళ. అందుకనే మోడీ ప్రభుత్వం కూడా సీరియస్ గా దిగి చేస్తుంది. కానీ ఏదో ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వాలు అనుకో. పైగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో మోడీ ప్రభుత్వం ఏమి డ్రాస్టిక్ చర్యలు తీసుకోదు. అట్ ద సేమ్ టైం కొన్ని అత్యవసర చర్యలు తీసుకోక తప్పదు. లాంగ్ టర్మ్ లో ఉండాలంటే ఇప్పటి నుంచి వాళ్ళకి తెలుస్తుంది కదా లాంగ్ టర్మ్ లో పరిస్థితులు ఏంటి, నిల్వలు ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. కాబట్టి దీనికి ఇప్పటి నుంచి ఎలాంటి మనం ప్రిపేర్ అవ్వాలి, ఏం చేంజెస్ చేయాలి అనేది ఏది అత్యవసరం అనేది చూసుకొని, అట్లాగే హౌస్ హోల్డ్ గ్యాసులు చూసుకొని దాన్ని కూడా విచ్చలవిడిగా వాడకుండా ఇలాగా ప్రభుత్వాల్ని సన్నద్ధం చేయడం కోసం ఈ మీటింగ్ జరగబోతుంది. అంతేగాని ఇప్పటికిప్పుడు లాక్డౌన్ భయాందోళన పడాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం మనం కొంత లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది కంపల్సరీ కావాలి. థ్యాంక్ యూ.